పూలు ఎంత బాగా పూస్తున్నాయి, ఒక్కొక్క కాడ 5 పూలుగా చూడండి. అయితే ఏం లేదండి, మనం ఇట్లా వేర్ల కాడ కొంచెం గుల్లగుల్ల వేసేసేసి కొంచెం ఎరువిచ్చేసి మండల ఆకులన్నీ దింపేసిన. ఈ వీడియో మన ముందటి వీడియోలో ఉందండి, వెళ్ళి చూడండి కావాలనుకుంటే ఏమేం చేసిన అనేది. ఏం లేదండి, పూలు ఇంత బాగా పూలు వేయాలంటే ఆకులన్నీ రుబ్బేసుకోవాలి, లేదంటే మనం కట్టెలతో కూడా కట్ చేసేసుకోవచ్చు. చాలా బాగా పూలు వస్తాయండి. మల్లె మొక్కలు ఈ సీజన్లో పూలు వస్తాయి. ఇదంతా సోంపేనండి, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇదంతా మనం తెంపేసుకొని తినేయచ్చు. చాలా స్వీట్గా ఉంటుందండి, ఎందుకంటే ఇంత చిన్న చూడండి ఎంత బాగుందో. ఇవి చిన్న చిన్న పూలన్నీ ఇట్లా సోంపులు లెక్క మారిపోతాయండి. ఇవన్నీ ఉల్లారిపోయిన తర్వాత మనం తినే సోంపు ఇదే. నమస్తే మిత్రులందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం బిన్స్ ఎట్లా ఫిల్అప్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి బిన్ను ఎట్లా నింపుకుంటానో చూడండి. ఫస్ట్ లేయర్ అంతా గార్డెన్ వేస్ట్తో నింపేసిన అండి. గార్డెన్ వేస్ట్తో నింపేసి ఒక వారం రోజులు నీళ్ళు పట్టేస్తే చూడండి ఈ కాకర విత్తులు మొలిచేసినాయి. మన గార్డెన్ వేస్ట్లోనే ఈ కాకర విత్తులు ఇవన్నీ విత్తులు అయితే వచ్చేసినాయి. అయితే ఈ నింపేసిన తర్వాత దీని లేయర్ మీద మళ్ళీ మట్టి పోస్తా. దీనిలో ఆకులు వేపాకులు వేసిన చూడండి, ఆ లేయర్ మీద వేపాకులు వేసిన, అంటే దాని మీద వేయలేదు, దీని మీద వేసిన కాబట్టి ఇవి చూపిస్తున్నా. మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసిన. ఇప్పుడు వరకు అయితే 75% మనకు అల్కగా నిండేసింది చూడండి. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ బాక్స్ ఎంత ఈజీగా లేస్తుంది అంటే అంత ఈజీగా ఉంటుంది. అంటే మనం 2 మనుషులు అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ వేసిన చూడొచ్చు. మనం ఈ మధ్యలో వచ్చిన కరబూజకాయలు దీని మీదకి వెళ్ళి మనం మట్టి అయితే పోసేసుకుంటే ఈజీగా బిన్న అయితే నిండిపోతాయండి. ఇది వేపాకు కలెక్ట్ చేసుకున్నామండి. మనం వేపాకు ఇలా నింపేసుకున్నాం అనుకోండి, కొంచెం మట్టి తక్కువ పడుతుంది. మనకు వేపపిండి లేదన్న బాధ కూడా ఉండదండి. వేపపిండి లెక్కనే పనిచేస్తుంది వేపాకు కూడా. ఇగో ఇట్లా కొంచెం కొంచెం బిన్లలో పోసేసుకోవాలి. ఇక మనం ఈ థర్మోకోల్ బిన్స్లలో ఇగో ఇట్లా ఈ 3 బిన్లల్లో కొంచెం కొంచెం వేపాకు వేసేసుకున్నామండి. ఇట్లా వేపాకు వేసేసుకున్న తర్వాత చూడండి చాలా అల్కగా ఉంటుందండి బిన్ను కూడా, అంత ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈజీగా లేబట్టుకోవచ్చు. మన బిన్నులు కూడా ఇట్లే ఉండాలండి, అల్కగా ఉండాలి. కంపల్సరీ డ్రైనోల్ అయితే పెట్టుకోవాలండి ఏ బిన్నుకైనా. ఆ డ్రైనోళ్ళు మనం లేకుండానైతే మనం ఏ బిన్ను కూడా పెట్టద్దు. టెర్రస్ గార్డెన్ ఇది మస్ట్ అండి. గార్డెన్ వేస్ట్ వేసిన తర్వాత మనం ఇట్లా లేయర్గా ఇట్లా వేపాకు వేసిన తర్వాత దీని మీద మనం మట్టి పోస్తామండి. ఇట్లా కొంచెం సవరించుకున్న తర్వాత ఇప్పుడు మట్టి కలిపే విధానం చూద్దాం రండి. ఇక్కడ ఈ 3 బిన్లు కూడా సేమ్ అదే విధానంలో ఫిల్అప్ చేసినా అండి. మనం బిన్లన్నీ అదే విధానంలో నింపుతున్నాం చూడండి. ఇక్కడ వేపాకు కూడా నింపేసినాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మట్టి పోసే బాగుంది. మట్టి కూడా మనం లాస్ట్ వీడియోలో చూపెట్టినాం కదా, ఈ మట్టి అంతా ఇట్లుందండి. ఈ మట్టిలో మనం చెక్క పొట్టు వేసేద్దాం. చెక్క పొట్టు వేసిన తర్వాత ఎరువేసి అంతా మిక్స్ చేయాలండి. ఇది పాత మట్టి అండి. ఇప్పుడు ఆ బిన్లలోకి వెళ్ళి తీసిన మట్టి, మనం ఇంతకుముందు కందగడ్డలు తీసుకున్నాం కదా, ఆ మట్టి కొన్ని బిన్లలోకి వెళ్ళి మట్టిని తీసేసి ఇట్లా ఆరబెట్టిన. కంపల్సరీ పాత సాయిల్ని అయితే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం వీలైతే ఇట్లా చెక్క పొట్టు సేకరించి పెట్టుకున్నాం. మనం ఈ చెక్క పొట్టును కొంచెం కొంచెం ఆడ ఈడ చల్లేసినాం అనుకో, మొత్తం మట్టి అంతా ఇట్లా కలిసిపోయేటట్టు, మట్టిలో కలిసిపోయేటట్టు ఇట్లా చల్లుకోవాలి. చూడండి ఎంత అయితే ఒక బ్యాగ్ అంతా చెక్క పొట్టు అయితే సేకరించిన. ఉంటే కట్టెబూడిది అండి, కట్టెబూడిది కానీ బొగ్గులు కానీ ఉన్నాయనుకోండి, ఇట్లా కలిపేసుకోండి. మన దగ్గర కొంచెం సేకరించిన బొగ్గులు కట్టెబూడిద ఉండే అంత పొయ్యిల బూడిదాను బొగ్గులు అండి. ఇవన్నీ మనం ఉంటే కలుపుకోండి, లేకపోతే లేదు. మన దగ్గర ఉంది కాబట్టి కలుపుతున్నా. ఇది పశువుల పేడ అండి, మీకు తెలుసు కదా, మనం సేకరిస్తాం. ఈ పశువుల పేడ కూడా ఒక 2 బిన్లు అంత పశువుల పేడ కలుపుతున్నాం ఇంత మట్టిలా. ఈ బకెట్ పెట్టుకొని 2 బిన్లు ఒక కొంచెం 100 రూపీస్ సబ్బును ఈ 2 కలిపేసి మొత్తాన్ని అయితే కలియబెట్టాలండి. మొత్తం కలియబెట్టిన తర్వాత ఎత్తాలి. మట్టి కలుపుడు పెద్ద పనే ఉంటుంది, మీకు తెలుసు. ఒక్కసారి కలిపేసి ఎట్లా కలపాలని చూపించిన తర్వాత వీడియో అంతా ఆపేస్తాం, మళ్ళీ నింపేటప్పుడు చూపిస్తా. ఇది ఇట్లా కలపడం ద్వారా ఏమవుతుందంటే సాయిల్ గుల్లగుల్లు ఉంటుందండి. ఈజీగా మట్టి కూడా అల్కగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మట్టి. ఇట్లా కలియబెట్టాలండి మొత్తం. ఇంత కలియబెట్టిన తర్వాత మనం లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసేసుకొని ఆ బిళ్ళలు నింపేసుకోవాలి. కింది మట్టినంతా మీది గుంజేసుకొని మళ్ళీ మొత్తం కలియబెట్టుకోవాలి. ఇట్లా కలియబెట్టుకున్న తర్వాతనే మనం లిఫ్ట్ చేసుకోవాలి. మన బిన్నులు అయితే ఒక 10 బిన్నులు పెట్టినాం. ఈ కలిపే మట్టి కలుపుడు అయితే ఇంతే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడ బిన్నులు ఉన్నాయని మనం చూపిస్తాను మీకు. ఈ బిన్నులన్నీ నిండాలి ఈ మట్టితోనే, అంటే తక్కువ మట్టితోని ఎక్కువ బిన్నులు నిండాలి, మన కాన్సెప్ట్ అది. సాయిల్లో పశువుల పేడ కలపడం ద్వారా సాయిల్ చాలా ఫెర్టిల్గా తయారవుతుందండి. సాయిల్ ఆరబెట్టడం ద్వారానేమో
సాయిల్లో ఉన్న చీమలు పురుగులు అన్నీ చనిపోతాయి. కొంచెం మేము గమాక్సిన్ చల్లిన చూసి అండి లాస్ట్ వీడియోలో గమాక్సిన్ చల్లిన, ఎందుకంటే ఇలా కొన్ని చీమలు ఉండే అందుకోసమే గమాక్సిన్ చల్లిన. సాయిల్లో మంచి అంటే లూజ్గా తయారవుతుంది, లూజ్గా లైట్ వెయిట్గా తయారవుతుంది. మనం దీనికి అలా మన కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు మట్టిలా. సాయి చెక్కపుట్టు లేకపోతే ఊక కూడా కలుపుకోవచ్చు. మన సాయిల్ చూడండి ఎంత బాగుందో, బ్లాక్ గోల్డ్ లెక్క ఉంటుందండి. అయితే పశువుల పేడ బాగా వాడడం ద్వారా ఇట్లా తయారవుతుంది. వేప పుట్టు కూడా వాడుకోవచ్చు, మీకు వేపపిండి కూడా కలుపుకోవచ్చు. వేపపిండి కూడా దొరుకుతుంది. కోకోపీటు వేపపిండి కోసం ఆన్లైన్లలో దొరుకుతుంది మీకు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా కలుపుకోవచ్చు అండి. సూడోమోనాస్, ట్రైకోడెర్మా, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఏం లేకున్నా కానీ పశువుల పేడ కలిపేసుకున్నాం అనుకో సాయిల్ బాగుంటుంది. మీకు కోకోపీట్ కూడా దొరికితే కలుపుకోండి. కోకోపీట్ ఒక 20%, సాయిల్ ఒక 30%, ఇసుక కూడా దొరకచ్చు. నేను బూడిద కలిపిన. ఇట్లా అన్నీ కలిపేసి వేపపిండి కలిపేసి పెట్టేసాం అనుకోండి, మొక్కలకు వచ్చే పెస్ట్ రాదు. మనం గార్డెన్లో వచ్చే వేస్ట్ ఏమో ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటా అండి. ఒకసారి రండి. ఇట్లా మన గార్డెన్లో వచ్చే వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా కుప్పలుగా మనం ఫ్రిడ్జ్ బాక్స్లలో పెట్టేసుకుంటాం. మనం బిన్లలో కూడా వేసేసుకుంటాం. గార్డెన్లో గడ్డి అట్లాంటివి వస్తుంది కదా, అదంతా ఎత్తేసి ఇట్లా పెట్టేసుకుంటాం. దీన్ని మళ్ళీ వాడుకుంటామండి. సో ఇక్కడ ఒక బిన్ నింపుకున్నామండి. ఆల్రెడీ వేపాకు వేసినాం, మట్టి వేసినాం, కొంచెం గార్డెన్ వేస్ట్ వేసేసి ఇక్కడ మనం ఇంతకుముందు మీకు గుర్తుందో ఇలా కందగడ్డ సేకరించినాం. అంటే అదే చిలగడ దుంపలు అంటారు కదా, పొటాటోస్, అవి ఇట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మొత్తం గలయబెట్టిన తర్వాత ఒక బిన్నులు ఎత్తుకోవాలి. చూడండి సాయిల్ ఎంత కలుపుడు అయితే చాలా కష్టంగా ఉంటుందండి. ఇట్లా బొగ్గు కూడా అంతా కలిసిందనుకోండి మంచిగా పనిచేస్తుంది. సమ్మర్లో మల్చింగ్ లెక్క కూడా పనిచేస్తుంది బొగ్గు. ఇప్పుడైతే లిఫ్ట్ చేస్తాను మట్టిని కొంచెం, ఎందుకంటే బాగా మట్టి ఉంది కదా. చూడండి ఇంత పెద్ద బిన్ను ఒకటే లేపుతాను నేను. చూడండి మీరు ఎంత మట్టో. అయితే ఈజీగా క్యారీ చేయొచ్చండి, లైట్ వెయిట్ ఉంటుంది సాయిల్. టెర్రస్ గార్డెన్లో పనిచేయడం చాలా కష్టంతో కూడుకున్నదండి. ఎందుకంటే చాలామంది ఈజీ అనుకుంటారు, ఎందుకంటే మనం మొక్కలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ పని అంతా చేస్తున్నామండి. చూడండి ఇంత పెద్ద బిన్నులు మనకి ఈజీగా మన సాయిల్ నింపుతున్నామంటే మన కారణం ఇదే. మళ్ళీ లైట్ వెయిట్గా ఉంటుంది మన బిన్స్ కూడా. మళ్ళీ ఫెర్టిల్గా తయారవుతాయండి, చాలా మటుకు ఫెర్టిల్గా తయారవుతుంది. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఏం లేదు, మనం వీలైతే ఈ దొడ్డు కొంచెం ఉన్నాయి విషయాలు అన్నీ కిందికి వేసుకోవాలి. అదే బిళ్ళ కిందికి వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా సాయిల్ అనేది గులగుల అవుతుంది. ఒక 2 months వరకు కింది అంతా ఫెర్టిల్గా తయారవుతుంది. అప్పుడు సాయిల్ కొంచెం కిందికి పోతుంది. మంచి మట్టి వస్తున్నామండి. కంపల్సరీ స్టాండ్లు అయితే వాడుకోండి. టెర్రస్ గార్డెన్ మీద కూడా గార్డెన్లో స్టాండ్లు కూడా కంపల్సరీ అండి, ఎందుకంటే స్టాండ్ లేకపోతే కింద అంతా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ 3 బిన్నులు నింపానండి. ఇక్కడ 3 బిన్నులలో మట్టి పోస్తున్నాం చూడండి. ఈ 3 బిన్నులలో కొంచెం పోస్తున్నాం, మళ్ళీ కొంచెం పోస్తా. అయితే మట్టి పోసిన తర్వాత ఒక 2-3 రోజుల దాకా మొక్కలు అయితే పెట్టద్దు. మొత్తం మట్టి నింపుకున్నాకైతే మీకు చూపిస్తా. ఇక్కడ 3 నింపుతున్నా చూడండి, 1, 2, 3. ఈ 3 నింపిన తర్వాత ఈ 3 అవి 3 6 అయినాయి కదా. పెద్ద ఫ్రిడ్జ్ బాక్సులు 2 చూపిస్తాయి కూడా. బిన్నులు కూడా నిండా నింపుకోవాలి, ఎందుకంటే మనం కింద ఆకులు వేసినాం కదండి. నిండా నింపుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం తగ్గిపోతుంది అండి, ఒక 15 రోజుల వరకు మా సాయిల్ అంతా కొంచెం కిందికి అయిపోతుంది. అటువంటిప్పుడు మంచిగా మనం మట్టి తక్కువ కాకుండా మిల్ల కనీసం ఇక్కడ వరకన్నా ఉండిపోతుంది. అన్నీ కొంచెం నింపినాక కూడా ఇంకింత మట్టి ఉంది, మనం కొంచెం నింపాలి. ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్లో చూపిస్తారండి. ఫ్రిడ్జ్ బాక్సులు ఇంతకుముందు అవి 6 బాక్సులు కాదు, థర్మోకోల్ బిన్స్, 2 ఫ్రిడ్జ్ బాక్సులు, 2 100 రూపీస్ టబ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అవి చూపించిన తర్వాత ఇంకో 2 థర్మోకోల్ బిన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఒక 100 రూపీస్ టబ్బు, ఇంకొక 100 రూపీస్ టబ్ పక్కన ఉంది, అది కూడా వస్తున్నా. ఇప్పుడు ఆకులు వేసిన తర్వాత కొంచెం మట్టి పోసిన, ఇప్పుడు కొంచెం మట్టి వస్తున్నా. ఇట్లా మనం నింపుకోవడం ద్వారా మంచిగా సాయిల్ అనేది మీద ఇప్పుడు నేను ఏది పెట్టినా వేర్లు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయండి. చూడండి సాయిల్ ఎంత బాగుందో.
కొన్ని బెడలు ఉన్నది, ఎందుకంటే మనకు కలయలేదు మట్టి, అవి కరిగిపోవాలంటే మన టైం పడుతుంది. ఇట్లుంటే మాత్రం ఆకుకూరలు పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కొత్తిమీర కానీ మెంతి కానీ ఇట్లుంటే బాగుంటుందండి. ఇట్లా కొంచెం బెడ్డలు అన్నీ ఏరేసుకొని ఆకుకూరలు పెట్టేసుకున్నాం అనుకోండి, సూపర్ రిజల్ట్ ఉంటుందండి. మనం ఒక్క రోజుల్లో మొత్తం చేయలేమండి. ఇగో అన్ని బిన్లు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా, గార్డెన్ వేసి నింపేసుకొని మళ్ళీ కొంచెం వేపాకు వేసుకున్నా. వేపాకు వేయడం ద్వారా మనం ఇప్పుడు వేపపిండి వేయడం తప్పుతుంది అన్నట్టు. ఈ సీజన్లో దొరుకుతుంది కానీ వేపాకు ఉంటే తీసుకోండి, లేకపోతే వేపపిండి వేసేసుకోవచ్చు. దీని మీద మట్టి పోసేసాను అనుకోండి, చాలా ఈజీగానే నిండిపోతుంది బిన్. ఇక్కడ పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో మనకు. అండి ఈ పెద్ద ఫ్రిడ్జ్ బాక్స్లో మనం ఇట్లనే వేపాకు అన్నీ వేసేసినాం, గార్డెన్ వేసేసినాం. మట్టి కూడా ఎక్కువ నింపినా చూడండి, ఎంత మొత్తం నింపినా అంటే, ఎందుకంటే కొంచెం తగ్గిపోద్దండి. ఇక్కడ వేపాకు కనబడుతుంది చూడండి మీకు, వారం రోజుల తర్వాత ఇదంతా తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోయినప్పుడు మనం మట్టి కొంచెం లోపలికి అయిపోతుంది కదా, ఆ మట్టి తక్కువ ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో లేయర్గా నింపిన. ఇదే విధానంలో అయితే నేను మట్టి నింపుకుంటానండి. మందారాలు అయితే బాగానే వస్తున్నాయి, మల్లెపూలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. వంకాయలు వచ్చినాయి చూడండి. ఇంతకుముందు మనకి వంకాయలు ఇట్లా రాకపోయేది. ఈ చెట్టు కూడా ఇంత ఎదగలేదు, మీకు ఇంతకుముందు గమనించలో లేదో. మనం కొంచెం కేర్ చేసుకున్న కాడ నుంచి మొక్కలన్నీ రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇంత ఎండాకాలంలో కూడా మనకు ఇంత రిజల్ట్ కనబడుతుందంటే మనం కొంచెం పని చేస్తున్నాం. ఇక షేడ్ నెట్ కట్టినాం, ఇక అన్ని పనులే. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మట్టి నింపుతున్నా కదా, అందుకే చెమట వస్తుందండి, వేరే ఏం లేదు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ. ఉంటా, బై బై.